వెల్కమ్ టు ఏఎస్కే కిచెన్ లైఫ్ స్టైల్. ఇవాళ మనము ప్రాన్స్ ఫ్రై ఈజీగా ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా? నేను ముందుగానే ప్రాన్స్ని పైన పొట్టు ఒలిపించుకొని ముందు వెనకాల ఉన్న బ్లాక్ వెయిన్స్ని తీపించుకొని మార్కెట్ నుంచి తెప్పించుకున్నాను. తర్వాత మనం తెచ్చుకున్న ప్రాన్స్ని ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో కొంచెం కల్లుప్పు, పసుపు, నిమ్మరసం, 2 స్పూన్స్ ఆఫ్ పెరుగు వేసుకొని బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని 4 to 5 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న ప్రాన్స్ని వేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకొని ముక్కలన్నిటికీ పట్టేలా కలిదిప్పుకొని తర్వాత అక్కడ మనకి ప్రాన్స్ నుంచే వాటర్ రిలీజ్ అవుతాయి. సో ఎక్స్ట్రా మనం వాటర్ వేసుకోకుండా ఆ వచ్చిన వాటర్తోనే ప్రాన్స్ని బాగా ఉడికించుకోవాలి. నేను ప్రాన్స్ ఉడికేలోపు 2 మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్నగా తరిగి పెట్టుకున్నాను. 4 పచ్చిమిరపకాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ తర్వాత 2 టమాటోల్ని ప్యూరీగా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ప్రాన్స్ని ఫ్రై చేసుకోవటానికి వేరే కడాయి తీసుకొని దాంట్లో 5 to 6 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం త్వరగా వేయించుకోవాలి. తర్వాత టమాటో ప్యూరీ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ మనం 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఆ తర్వాత ముందుగానే ఉడికించుకున్న ప్రాన్స్ వేసి బాగా ముక్కలకి పట్టేలా కలితిప్పుకోవాలి. ప్రాన్స్ మనకి బాగా ఫ్రై అయిందని ఎలా తెలుస్తుందంటే ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. అప్పుడు మనం తగినంత సాల్ట్, పసుపు, 2 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకొని బాగా ముక్కలకి పట్టేలాగా కలపెట్టుకోవాలి. మనం వేసుకున్న ఉప్పు, కారం ముక్కలకి బాగా పట్టేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి ప్రాన్స్ అనేది బాగా రుచిగా వస్తుంది. ప్రాన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోయినాక 1 స్పూన్ ఆఫ్ గరం మసాలా అండ్ కొంచెం కొబ్బరి పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకోవటమే. అంతేనండి, ప్రాన్స్ ఫ్రై ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీ అందరూ కూడా మా కోసం ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మా వదిన ఛానల్ ఏఎస్కే కిచెన్ లైఫ్ స్టైల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ మీకు ఫర్దర్ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.